గాయ్స్ వినాయక చవితి కోసం బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ కు స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వచ్చే నెలల్లో వినాయక చవితి ఉంది కదా. సో ఆ వినాయక చవితి బొమ్మల్ని ఎలా తయారు చేస్తారు, అసలు ఏ ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, అసలు ఏ ఏ పెయింటింగ్స్ యూజ్ చేస్తారు, అసలు ఎట్లా డిజైన్ చేస్తారు అనేది ఈరోజు వ్లాగ్ వెరీ స్పెషల్, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అది చూపించే ముందు నేను ఒకసారి అయితే శివాలయం దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేస్తాను. ఈరోజు సోమవారం కదా, సో మస్ట్ అండ్ షుడ్ శివాలయం విజిట్ అయితే చేయాలి. ఇదిగో చూడండి, ఇదంతా బొమ్మలు. ఇది ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఏంటి అనేది ఈ రోజు వ్లాగ్ లో అయితే చెప్దాం. శివాలయం టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. గాయస్ వినాయక చవితి కోసం బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి. మనకు ముఖ్యంగా కావాల్సింది గడ్డి అన్నమాట. గడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టాండర్డ్ ఇస్తుంది ఓ బొమ్మని. చూసారా, ఇదంతా పిఓపి పెర్ల్ అల్ట్రా వైట్ జిప్సం అన్నమాట. ఇది యూజ్ చేస్తారు. అంటే జిప్సం యూజ్ చేస్తారంటే ఇది సేవ్స్ వాటర్, ఫ్యాక్టరీ అండ్ లెస్ మెటీరియల్ వేస్టేజ్, లాంగ్ లాస్టింగ్. ఇదైతే మనకు వినాయకుడి బొమ్మ స్టాండర్డ్ గా ఉంటుంది కాబట్టి ఇదే యూజ్. ఈ అచ్చులు చూడండి, ఇది చిన్న వినాయకుడి బొమ్మ అచ్చు. సారీ. అండ్ ఇది తొండం, ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది సిట్టింగ్ అన్నమాట. మొత్తం పొజిషన్ ఇది. ఇదేమో ఇగో ఈ పిఓపి ఉంది కదా, దీంట్లో పెడతారు. ఇట్లా వస్తుంది అచ్చు అనేది. అంటే మనం కలిపిన గడ్డి అండ్ జిప్సం రెండేమో ఈ లోపల మనం ఫిల్ చేయగానే ఇలా వస్తుంది. దీన్ని కోటింగ్ వేసుకొని కలర్ వేసుకోవాలి. అలా తయారు చేసిన బొమ్మలే ఇవి. చిన్న చిన్నవి, చాలా చిన్న కలర్ లో ఉన్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ ఈ సైజుని బట్టి దాని అచ్చులు బట్టి అయితే మారిపోతుంటది ఇదంతా సైజ్. అదంతా ఇక్కడ చూడండి, ఓన్లీ అచ్చు వితౌట్ పెయింటింగ్ తో వేసింది ఇది. అండ్ దాని పక్కనే యాజ్ టీజ్ గా పెయింటింగ్ తో వేసింది. సో ఈ రెండు అయితే స్టార్టింగ్ లో పూజ కోసం యూజ్ చేస్తారు. ఇది అన్ఫినిష్డ్, ఇది ఫినిష్డ్ మెటీరియల్. చిన్న చిన్న బొమ్మలు అయితే రోజుకి ఒక 1000 to 1500 బొమ్మలు అయితే తయారు చేస్తారు. అండ్ పెద్ద పెద్ద బొమ్మలు అయితే రోజుకి మాక్సిమం ఒక 100 బొమ్మలు అయితే చేయగలం. ఇప్పుడు చిన్న బొమ్మలు చూసాం కదా, పెద్ద బొమ్మలు చూడడానికి వెళ్దాం పదండి. ఈ దూదేమో మాక్సిమం ఒక ఫర్దా మీద అయితే వేయాలి. కింద వేస్తే తొందరగా వెట్ అయిపోతుంది. వెట్ అయిపోతే ఈ దూద్ మనకు పని చేయదు. ఇది ఓన్లీ డ్రై కండిషన్ లో ఉండేటప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి. చూసారా, ఇదంతా అచ్చులు అన్నమాట. ఇది ప్లాస్టిక్ అచ్చులు, ఇది రబ్బర్ అచ్చులు. అంటే రబ్బర్ అచ్చుల మీద ఆ పిఓపి పోడియం పెట్టేసి దాన్ని ఫినిష్ చేస్తారనమాట. సో ఇదంతా అయిపోయిన అచ్చులు. అంటే అచ్చులు అయిపోయిన తర్వాత వీళ్ళు వేరే దగ్గర తీసుకుని వచ్చి ఉంటారు, వాళ్ళకైతే ఇది ఇచ్చేస్తారు. వీళ్ళేమో ఈ బొమ్మలు అమ్ముకుంటారు అన్నమాట. చూసారు నా ఎదురుగా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఇలా మెటీరియల్స్ అన్ని వేసేస్తారు. అంటే ఈ బొమ్మకి ఎదురుగా ఆ బొమ్మకి అయితే మెటీరియల్స్ వేసేస్తారు. ఇది అచ్చు అయిపోయిన తర్వాత చేతులు, తొండం అండ్ కాళ్ళు, కొమ్ములు అయితే ఫినిష్ చేయడానికి అయితే దాని ముందు పెట్టేస్తారు. ఒక్కొక్క బొమ్మ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేటప్పుడు కలరింగ్ వేస్తారు అనమాట. ఒక్కొక్క బొమ్మ ఫినిష్ చేస్తున్నారు. అది ఎలా ఫినిష్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం పదండి. ఇది చెయ్య, ఇది శంఖం, ఇది హ్యాండ్, ఇది శంఖం, ఇది కాలు, ఇది కాలే, ఇది తొండం, ఇది కొమ్ములు. అండ్ ఇది డమర్కం, ఇది హ్యాండ్, ఇది కొమ్ము. ఇదంతా వేసేస్తారు. అవి కింద ఉంచితే మాత్రం తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి ఇట్లా ఒక పరదా గాని యూస్ చేసిన బ్యాక్ బీన్ మీద అయితే యూస్ పెడతారు. ఇది గాయస్ ఇక్కడ చూడండి, ఇది గడ్డి అండ్ ఇది పిఓపి అన్నమాట. ఇది పిఓపి వాటర్ లో వేయగానే ఎండిపోతుంది చాలా తొందరగా. సో అదిని స్టెబిలిటీ చేయడానికి అయితే ఇది షేక్ అవ్వకుండా ఏమవ్వకుండా యాజ్ ఎ ఫినిషింగ్ రావాలని ఇది యూస్ చేస్తారు. అండ్ ఈ హ్యాండ్స్ అనేది ఇది కట్ చేసి దీని ఫినిషింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఉండే హ్యాండ్స్ దీనికైతే పుటప్ చేస్తారు అన్నమాట.
గాయ్స్ ఇక్కడ గుడిసి చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విశాలంగా ఉంది. అండ్ తాళ్ళతో అయితే కట్టారు. మీకు చూపిస్తాను. అండ్ ఈ తాళ్ళు ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరి వరకు పైన పరదా. అండ్ ఈ పరదాకి ఈ ఈ తాడుకి మధ్యలో గోనెంకం అయితే ఉంచారు. ఎందుకంటే దీన్ని ఫోర్స్ కి ఇది తెక్కకుండా ఉండడానికి. అండ్ ఇదైతే ఇలా డైరెక్ట్ గా భూమి మీద పడితే ఏవైనా గాలి ఏదైనా చేస్తే హెవీగా వస్తే పరద ఎగిరిపోకుండా ఉండడానికి అయితే మనకి టైర్లు ఏమో డైరెక్ట్ గా భూమి మీద పాతిస్తారు భూమి లోపల. దాని లోపల నుంచి అయితే ఇగో ఇలా థ్రెడ్ కట్టేసి ఇలా ఫినిష్ చేశారన్నమాట. ఈ టెంట్ చుట్టూ అయితే ఇట్లా గొయ్యి తవ్వారు. ఎందుకంటే హెవీ రైన్ వస్తే లోపలికి రాకుండా ఫ్లోట్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఇక్కడే ఉండిపోతాయి అనేసి. సో ఇదంతా పరదా డిజైనింగ్ అన్నమాట. ఇది ఒక్క పరదా అనే కాదు, ఇక్కడ ఉండే సెటప్ అదంతా ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. ఇక్కడ వినాయక చవితి కోసం వినాయకుడి బొమ్మలు జరుగుతున్నాయి, చేస్తున్నారు అని తెలియడానికి అయితే ఒక డమ్మీ బొమ్మను అయితే బయట పెడతారు. దాని ఆపోజిట్ లో రోడ్డుకి పక్కన అయితే ఇంకో చిన్న డమ్మీ బొమ్మ అయితే పెడతారు. సో వచ్చే పోయే వాళ్ళకైతే తెలియడానికి ఇది సంతవమ్మల్లోని కాళేశ్వరం గుడి ఆపోజిట్ లో ఉండే టెంట్ అన్నమాట ఇది. ఉమ్, మీరు నా వ్లాగ్ చూసుంటే దగ్గరలో ఉంటే మన లోకల్లో ఉంటే అయితే ఇక్కడికి వచ్చి కొనండి. వెరీ ప్రైస్ రీజనబుల్. గాయ్స్ ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సిన మెటీరియల్ తో పాటు వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే ఒక్క బొమ్మ కూడా చేయదు. వాటర్ కంటెంట్ ఎక్కడ ఉన్నదో అని చూసుకొని ఎక్కడైతే మనం వినాయక బొమ్మలు తయారు చేయడానికి అయితే సిద్ధం అవ్వాలి. ప్రజెంట్ అయితే దీనికి కలర్స్ ఏమి వేయలేదు. ఎందుకనంటే ఇంకా 15 డేస్ 1 మంత్ ఉంది కాబట్టి ముందు. సో 1 మంత్ ముందు మనం పెయింటింగ్ చేస్తే ఆ టైం కల్లా పెయింట్ షేడ్ అయిపోతుంది అనేసి వాళ్ళు ఏమి పెయింట్ వేయలేదు. సో ఇది ఈ రోజు వ్లాగ్ అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేసి అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలి లైక్ చేయండి. అండ్ వచ్చే వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సెలవు.